గోదావరి జిల్లాలో రిజర్వ్డ్ రాజకీయం మళ్లీ వేడెక్కిందా? ఒకప్పుడు చింతలపూడిలో పీతల సుజాతకు ఎదురైన సీన్ ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు రిపీట్ అవుతుందా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా నడిపించేది మాత్రం ఆ నలుగురేనా? తాను అణిగిమణిగి ఉండాల్సిందేనా అని ఆ ఎమ్మెల్యే ఎందుకంత మదన పడుతున్నారు? ఇంతకీ పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు పొగ పెడుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరెవరు? ఇదో వెర్షన్ అయితే దీనిలో మరో ట్విస్ట్ కూడా ఉందా? ఉంటే ఒకవేళ అదేంటి? ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు షురూ అయ్యాయనే చర్చ జరుగుతోందట. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారిందట. గతంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన చింతలపూడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న పీతల సుజాతను అప్రదిష్టపాలు చేయడానికి ఆమె ఇంట్లో ఎవరో ఆగంతకులు మనీ బ్యాగ్ వదిలి వెళ్లారనే వార్త అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అదే చింతలపూడి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా కూడా తీవ్ర ఇబ్బందులు పడి చివరకు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందంటారు. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, జవహర్ కూడా ఇవే రకం ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో టాక్. అయితే వాళ్లపై అవినీతితో పాటు రకరకాల ఆరోపణలు రావడంతోనే అలా జరిగిందనే టాక్ కూడా ఉందట. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పెత్తందారులు పెద్ద మనుషులుగా చలామణి అయ్యే నేతలతోనే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారనే చర్చ స్థానిక రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకుండా ఈ పెద్ద మనుషులే పెత్తనం సాగిస్తున్నారని టాక్. వీళ్లు ఎన్నికలకు ముందు ఫలానా వ్యక్తికి టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకుంటామని ఆయా పార్టీల అధిష్టానాలకు చెప్తారట. టికెట్ దక్కించుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక ఈ పెద్ద మనుషులు చెప్పు చేతల్లో ఉండాల్సిన పరిస్థితి దాపురిస్తుందట. అలా కాదని సొంత ఇమేజ్ పెంచుకోవడానికి చూస్తే వాళ్ల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయట. ఆ ఎమ్మెల్యేలకు పొలిటికల్ కష్టాలు మొదలవుతాయని టాక్. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలన్నింటిలోనూ ఎమ్మెల్యేలది ఇదే పరిస్థితి అని లోకల్ టాక్. అయితే ఇదంతా తప్పంటున్నారు మరికొందరు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా పెత్తందారులంటూ అర్థం పర్థం లేని వాదనను తెరపైకి తెస్తున్నారనేది వాళ్ల వాదనగా ఉంది. ఇప్పుడు తాజాగా పోలవరం నియోజకవర్గంలో ఇదే తరహా పెత్తందారి రాజకీయం నడుస్తోందని లోకల్ టాక్. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పోలవరంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా ఇవే సమస్యలతో సతమతమైపోతున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారట. మరి బడా నేతల రాజకీయ వ్యూహంలో చిక్కుకున్న బాలరాజు అభిమన్యుళ్లా నలిగిపోతారా, అర్జునుడిలా పోరాడతారా అని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. పోలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన, టీడీపీలోని కొందరు నేతల అండతోనే ఎమ్మెల్యే బాలరాజుపై వైసీపీ విరుచుకుపడుతోందట. ఇదంతా పెద్ద మనుషుల కుట్రలో భాగమని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారట. అయితే ఇదంతా ట్రాష్ అని జనసేన, టీడీపీకి చెందిన కొందరు నేతలు చెప్తున్నారట. ఇక పోలవరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు గతంలో లాగా కుట్రలకే పరిమితం కాలేదట. హనీ ట్రాప్ మొదలు ఏకంగా ఎమ్మెల్యే బాలరాజుపైనే దాడికి ప్రయత్నించే స్థాయికి వెళ్లారనే వార్తలు కలకలం రేపుతున్నాయట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలంటే అంత అలుసా, పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏదేమైనా తాను ఆత్మగౌరవంతో బతుకుతానని, ఇక్కడి నుంచి తన మార్కు రాజకీయం చూపిస్తానంటున్నారట. మరోవైపు పోలవరం నియోజకవర్గంలో కొందరికి అనఫీషియల్ గా ప్రోటోకాల్ ఇవ్వడం, ఇంకోవైపు టీడీపీ సీనియర్లు పక్కలో బల్లెల్లా మారి ఆధిపత్య పోరు సాగిస్తున్నారట. అంతా కలిసి ఎమ్మెల్యే బాలరాజు సీటు కింద పొగ పెడుతున్నారని, ఆయన్ను రబ్బర్ స్టాంపుగా మార్చాలని చూస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారట. దీంతో ఆవేదనకు గురైన బాలరాజు స్వపక్షంలో విపక్షంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని రాజకీయంగానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా, పోలవరానికి చెందిన జనసేన నేత, కాపు సామాజిక వర్గానికి చెందిన కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడం, అందులో ఎమ్మెల్యే బాలరాజు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డా జనసేన అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాంబాబును ఉమా ప్రశ్నిస్తున్నట్లుగా ఉందట. ఈ ఆడియో బయటకొచ్చిన తర్వాత ఏకంగా బాలరాజు కార్యాలయం మీద కొంతమంది గొడవకు వెళ్లారనే ఆరోపణలొచ్చాయట. దీన్ని కూడా బాలరాజు జీర్ణించుకోలేకపోయారని సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కొందరు నేతలు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని సమాచారం. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సై అంటున్నారట. అటు వైసీపీ నేతలు చేస్తోన్న అవినీతి ఆరోపణలు, సొంత పార్టీలో అసమ్మతి, ఇవన్నీ ఎమ్మెల్యే బాలరాజుకు తలనొప్పి తెప్పిస్తున్నాయట. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.